సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇట్ మస్ట్ బి లైక్ ఎ డైలీ హ్యాబిట్. రోజు మాట్లాడుతూ ఉంటూనే వస్తుంది, లేకపోతే రాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ చదివి ఆర్ఎల్స్ ఇంగ్లీష్ కాకుండా వేరే మీడియంలో చదివిన ఉన్న వాళ్ళ పరిస్థితి. సో అదొక డైలీ హ్యాబిట్లా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ నాట్ దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ అనేది మంచిగా ఉండాలి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారా, ఆర్ఎల్స్ మీతో మీరే మాట్లాడుకుంటారా మిర్రర్లా, ఆర్ఎల్స్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడతారా. కంపల్సరీ మనం మనసులో అనుకున్నది ఏదైతే ఉందో అది మనం బయటకి మాట్లాడాలి. యూ మస్ట్ స్పీక్ అవుట్. ఫర్ దట్ మనం కంపల్సరీ మౌత్ ఓపెన్ చేయాల్సిందే, ఓకేనా. సో మాట్లాడాల్సిందే. మీకేదైనా కన్వర్ట్ చేయరాకపోతే, మీరు మనసులో అనుకున్న తెలుగు సెంటెన్స్ని ఆర్ఎల్స్ ఏదైనా అనుకుంటే దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయరాకపోతే గూగుల్లో చూడండి, చాట్‌జీపీటీలో చూడండి, డిక్షనరీలో చూడండి, ఏదో ఒక విధంగా చూసి అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని నేర్చుకొని దాన్ని కన్వర్ట్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఆ సెంటెన్స్ కానీ ఆ వర్డ్ కానీ యూస్ చేసినప్పుడు సో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలా ఒక సెపరేట్ బుక్ మెయింటైన్ చేసి సో డైలీ మీకు ఏదైతే కన్వర్ట్ చేయరాకపోతుందో, ఏదైతే తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లో చెప్పరాకపోతుందో దాన్ని మీరు ఆ వర్డ్ కానీ ఆ సెంటెన్స్ కానీ మీరు ఒక బుక్లో రాసుకుంటే డెఫినెట్లీ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కంపల్సరీ ట్రై చేయండి, ఓకే. సో మీతో మీరే మాట్లాడుకుంటారా ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారా, అది మీ ఇష్టం. బట్ స్పీక్ అవుట్ డైలీ, ప్రాక్టీస్ డైలీ. ఆల్ ది బెస్ట్. యూ విల్ డెఫినెట్లీ లెర్న్ అండ్ యూ విల్ డెఫినెట్లీ స్పీక్. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతో కొంత కంపల్సరీ మీకు యూస్ అవుతుంది అండ్ దట్స్ మై ప్రామిస్.